మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట అందరికీ శుభాభివందనాలండి. మార్చి నెల 16వ తారీఖులోనికి మనం ప్రవేశించి ఉన్నాం. మొదటిగా దేవుని వాక్యమును చదువుకుందాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుడి వాక్యమును దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవా, ప్రార్థించటానికి ఇట్టి అనుకూల సమయము దయచేసినందుకు వందనములు. ఈరోజు మా దినచర్యను ప్రారంభిస్తూ ఉంటుండగా మీ సహాయం మాకు దయచేయండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని సెలవిచ్చి ఉన్నారు. మాకెదురయ్యే సమస్యలు, శోధనలను బట్టి ఒక్కొక్క మారు అవిశ్వాసులుగా, అల్ప విశ్వాసులుగా ఆలోచిస్తున్నామయ్యా. మీ వైపు చూసినప్పుడు విశ్వాసమునకు కర్త అయిన దేవుడవు నీవు కనుక మమ్మల్ని విశ్వాసముతో నింపగలిగిన దేవుడవు నీవే కనుక ఏ కుటుంబ బిడ్డలు వారికున్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి కృంగిపోతున్నారో, దుఃఖిస్తున్నారో, నేను ప్రార్థిస్తున్నా దేవుడు ఎందుకు నాకు కార్యం చేయటం లేదు అని అనుకుంటున్నారో, వారి యొక్క విశ్వాసము సడలిపోకుండా వారి హృదయములకు ఇప్పుడే విశ్వాసము కలుగును గాక. దేవా, ఈ రోజున బిడ్డలు వారి పనులు చేస్తూ ఉంటుండగా వారి పనులకు తోడుగా ఉండండి, వారి ప్రయాణములకు తోడుగా ఉండండి, వారి ఉద్యోగములలో వారికి సహాయం చేయండి, వారి వ్యాపారములను అభివృద్ధి చేయండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు వారికి చక్కటి ఆరోగ్యములు దయచేయండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో అట్టి వారికి స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక. ఎవరైతే పాపపు బంధకాల్లో ఉన్నారో యేసు నామం పేరట వారికి విడుదల కలుగునుగాక. దేవా, ఎవరైతే వారి బిడ్డలను బట్టి, భర్తలను బట్టి, వారి భార్యలను బట్టి, వారి కుటుంబాలను బట్టి రక్షణ లేకుండా ఉన్నారో, చెడు అలవాటుల్లో ఉన్నారో, వారి బలహీనతల నుండి, వారి చెడు అలవాటుల నుండి వారిని విడిపించండి ప్రభువా, వారిని రక్షించండి ప్రభువా. రక్షణాత్ములుగా మీరు మార్చండి అయ్యా. సౌలును పౌలుగా మార్చిన గొప్ప దేవుడవు, మానవ హృదయాలను మార్చగలిగిన దేవుడవు నీవే కనుక కుటుంబ సభ్యులను బట్టి ఎవరైతే దుఃఖిస్తున్నారో, బాధపడుతున్నారో అట్టి వారికి తండ్రి రక్షణ ప్రభ మీరు దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి వారి గృహములలో, వారి జీవితంలో ఉన్నటువంటి లోటుల నుండి, శోధనల నుండి, సమస్యల నుండి వారికి విడుదల కలుగునుగాక. మీరే ప్రభాని బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించిన బిడ్డలకి మీరు తోడై ఉండి ఈ రోజంతా ప్రభాని బిడ్డలు సంతోషంగా ఉండులాగున సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.